చాలా మంది సినిమాపై ఫ్యాషన్తో ఎంతో మంది నిత్యం ఇండస్ట్రీకి వస్తూనే ఉంటారు. ఇండస్ట్రీలో మనం నటించాలన్న కోరుకుంటే చాలండి, వయసుతో సంబంధం లేనే లేదు. మరి ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? భరత్ రుద్ర గారి గురించి నేను మాట్లాడేది. మరి ఆయన సినిమాపై ఫ్యాషన్తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇప్పటి వరకు ఆయన ఏమేం చేశారు, ఇవన్నీ వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఆయన మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే మేడం. వెల్కమ్ టు దాత్రి. థ్యాంక్ యూ మేడం. ఏంటి సినిమా ఫ్యాషన్ ఇప్పుడు వచ్చిందా, చిన్నప్పటి నుంచి ఉందా? యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి ఉంది మేడం ఈ ఫ్యాషన్ అనేది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం. సో ఆ దీంతోనే మేము కొంచెం ప్యాషనెట్ అయ్యి కొద్దిగా సినిమాల్లో చేయాలి, సినిమాల్లో రావాలి. చిరంజీవి గారిని బాగా ఇన్స్పిరేషన్గా తీసుకునేవాళ్ళం. డాన్స్ కూడా నేర్చుకున్నాను. నటరాజ రామకృష్ణ గారు నా గురువు గారు. సో ఆయన దగ్గర నేను నాట్యం నేర్చుకోవడం జరిగింది. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఈ 20 ఏళ్ళు డిలే అయిపోవడం జరిగింది. 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాయి చాలా ఫాస్ట్ గా. 20 ఏళ్ళు మరి అంటే మనకి ఏజ్ వల్ల కూడా అవకాశాలు వచ్చే ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి. అయితే నేను ఇక్కడ అవకాశాలు నేను వెతుక్కోవట్లేదు మేడం, నాకు నేనుగానే చేసుకుంటున్నాను. అవకాశాన్ని నేనే క్రియేట్ చేసుకుంటున్నాను. నా సొంతంగా నేనే ఏదైనా చేసుకోవాలి, నేనే క్రియేట్ అయ్యి ప్రజలు నన్ను ఆదరించాలి, నన్ను చూడాలి వాళ్ళు అనే ఉద్దేశంతో నేను 2 సంవత్సరాల క్రితం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సత్యరుద్ర ప్రొడక్షన్స్ అని చెప్పి నా ఓన్గా స్టార్ట్ చేసుకున్నాను మేడం. స్టార్ట్ చేసుకున్నాక నా జర్నీ అనేది స్టార్ట్ అయింది యాక్చువల్లీ. సో ప్లాన్ చేసుకుంటూ మీ ప్రొడక్షన్లో ఏమేం చేస్తున్నారు? ప్రెసెంట్ అయితే నేను ఒక కవర్ సాంగ్స్ ప్లాన్ చేసి చేస్తున్నాను మేడం. యాక్చువల్లీ అంటే ఒక 150 సాంగ్స్ చేయాలనేది నాకు. దీని గురించి అడుగుదాం అనుకోవట్లో, అంటే చిరంజీవి గారు 150 పైగా సినిమాలు చేశారు, మీరు కూడా అదే ఇన్స్పైర్ గా తీసుకొని సాంగ్స్ ప్రత్యేకత సార్ లాగా, అంటే సార్ అంతా రీచ్ అవ్వలేను కానీ బట్ సార్ చేశారు, 150 సినిమాలు చేశారు ఆయన అనేది. అప్పుడు ఎప్పుడైతే 150 సినిమా చేస్తున్నారు అన్నప్పుడే నాకు ఆ థాట్ వచ్చింది, ఎలాగైనా సరే నేను ఒక 150 సాంగ్స్ అయినా చేయాలి, కవర్ సాంగ్స్ చేయాలి. అలా నాకంటూ ఒక ఇది మనసులో అనిపించింది. ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్? 17 to 18 చేశాను మేడం. దగ్గరలో రీచ్ అవ్వబోతున్నారు. 17 to 18 అయినాయి. 17 to 18. వీటిలో హిట్ అయినవి ఎన్ని? ఒక 4 బాగా హిట్ అయినాయి, రీచ్ అయినాయి బాగా. ఏంటి సార్ అది? అఖండది ఒకటి చేశాను మేడం, బాగా రీచ్ అయింది పబ్లిక్ లోకి. తర్వాత ఒకటి సాయి కుమార్ గారిది, ఆది సాయి కుమార్ గారిది ఒక సాంగ్ చేశాను, అది కూడా బాగా రీచ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మొన్న ఇంకో సాంగ్ చేశాను, అది రిలీజ్ కి రెడీగా ఉంది. కొంచెం కారంగా కొంచెం ఇష్టంగా అనే సాంగ్ ఒకటి చేశాను. చాలా బాగా. దానికి మాస్టర్ గారు పేరు చెప్పలేను కానీ బట్ హీ సపోర్టెడ్ మీ లాట్ యాక్చువల్లీ. బాగా వచ్చింది ఆ సాంగ్. సపోర్ట్ చేసిన వాళ్ళ పేరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది ఎందుకు చెప్పట్లేదు అంటే కొంచెం సారు ఇంకా నన్ను రివీల్ చేయొద్దన్నారు, అందుకనే నేను చేయట్లేదు యాక్చువల్లీ. సో ఖచ్చితంగా వీఆర్ ప్లానింగ్ టు డూ యాక్చువల్లీ. అది రేపు ఫ్రైడే కానీ సాటర్డే రోజు కానీ రిలీజ్ చేస్తాను మేడం. రిలీజ్ అయ్యాక చెప్తారు? 100% చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారి బర్త్డే 22, నాది 23 ఆగస్టు. సో అది బాగా నన్ను ఇన్స్పైర్ చేస్తుంది ఎప్పుడు కూడా. సార్ అంతటి వాడిని అవ్వాలి, ఎలాగైనా సరే చెయ్యాలి, ఎట్లా అయినా సరే అని నాకు బాగా ఉంటుంది బాగా మనసులో. మా అమ్మగారు కూడా చిరంజీవి గారి ఫ్యాన్ బాగా, మా అమ్మ. సో ఎప్పుడు చిరంజీవి గారి పాటలు చూడడం, చిరంజీవి గారి లాగా బాగా ఎక్కేసింది నాకు. దాంతో నేను సో అట్లా. అంటే చిరంజీవి గారు అనగానే ఇప్పుడు ఏంటంటే సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేట్ చేస్తారు. మీరు ఎలాంటి సేవా నేను ఈ స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ ఫీడ్ చేస్తుంటాను మేడం. ఎవ్రీ డే నైట్ స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ ఫీడ్ చేస్తాను నేను. 100% రెగ్యులర్ గా ఒక 15 to 20 డాగ్స్ ఉంటాయి మా ఏరియాలో. 100% ఖచ్చితంగా వాటిని ఫీడ్ చేయడం జరుగుతుంది నైట్. అంటే రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది స్ట్రీట్ డాగ్స్ మీద, మీరేమంటారు దానికి? అంటే నేను దేనికి అగెనెస్ట్ కాదు మేడం, బట్ ఏంటంటే యాజ్ ఎ యానిమల్ లవర్ గా అవి పస్తు పడుకుంటే చూడలేను కాబట్టి ఐ షుడ్ హ్యావ్ టు ఫీడ్ అనే ఉద్దేశంతో నేను ఇంటికి పైకి వెళ్ళాలంటే వాటికి ఫీడ్ చేసే వెళ్తాను నేను. నాకు అది బాగా ఇంట్రెస్ట్. నేను దేనికి వ్యతిరేకం కాదు మేడం, ఎందుకంటే లాఫుల్ వీ షుడ్ హ్యావ్ టు ఫాలో ద లా డెఫినెట్ గా. కాకపోతే ఏంటంటే అది ఎందుకు అంత తీవ్రంగా వాళ్ళు ఆ యొక్క తీసుకున్నారనేది నాకు అర్థం కావట్లేదు. అది సార్ వాళ్ళు ఎందుకు, హైకోర్టు ఎందుకు అంత డెసిషన్ తీసుకుందనేది నాకు అర్థం కావట్లేదు. బట్ ఏంటంటే అసలు యానిమల్స్ పట్ల మనం ప్రికాషన్స్ తీసుకుంటే చాలా బాగుంటాయి. ఎందుకంటే నాకు కూడా ఉన్నాయి పెట్స్, ఓన్ గా నాకు ఒక 2-3 ఉన్నాయి ఇంట్లో పెట్స్. నేను యానిమల్స్ ని ఇది చేస్తాను, చాలా ప్యాంపరింగ్ గా వాటిని చూసుకుంటాను ఇంట్లో. నాకు నా బిడ్డ కన్నా కూడా ఎక్కువగా ఉంటాయి నాకు యాక్చువల్గా చెప్పాలంటే. డెఫినెట్ గా మేడం, ఎందుకంటే నేను చాలా ఇష్టపడతాను వాటిని. ఎందుకంటే వాటికి ఒక లైఫ్ లాంగ్ అవి మాట్లాడలేవు, వాటి బాధ చెప్పలేవు మనకి. అలాంటి జీవుల్ని, మూగజీవాల్ని మనం వీ షుడ్ హ్యావ్ టు టేక్ కేర్ కదండి. అట్లా పక్షులు అవి అన్ని మనకి అసెట్స్ యాక్చువల్లీ చెప్పాలి అంటే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాటితో ఉన్నంతసేపు. నాకు చాలా కోపం ఉండేది మేడం యాక్చువల్లీ. ఒక 5 years బ్యాక్ నా బిడ్డ, నాకు ఒక్కతే పాప అండి, నాన్న నేను ఒక్కదాన్ని ఒంటరిగా
ఫీల్ అవుతున్నాను. నాకు ఫ్రెండ్స్ కావాలి, నేను ఫ్రెండ్స్ అందరూ ఎక్కడికక్కడికి వెళ్ళిపోయారు, సో నాకు ఎవరు లేరు ఇంటి దగ్గర, నాకంటూ ఒకళ్ళు కావాలి అన్నప్పుడు నేను పెట్ని తీసుకొచ్చి దానికి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి వీ హ్యావ్ కంప్లీటెడ్లీ అడాప్టెడ్ టు ద పెట్ డివిజన్ అనమాట కంప్లీట్లీ. పాప వల్ల అట్లా అటువైపు వెళ్ళాల్సి వచ్చింది. నా పాప వల్లే. నేను ఇది కూడా ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఫ్యాషన్ డిజైనింగ్ చేయడం వల్ల నన్ను కూడా తీసుకొచ్చింది తను. నువ్వు రా డాడీ, నీకు ఆ ప్యాషన్ ఉంది, వై షుడ్ యూ హ్యావ్ టు లీవ్, అది చంపుకోద్ది వయసులో, నువ్వు వచ్చేసే అని చెప్పి నన్ను తీసుకొచ్చింది తను. యాక్చువల్గా అంటే ఫ్యాషన్ డిజైనర్ అన్నారు, మీ డ్రెస్సెస్ తనే డిజైన్ చేస్తారు? తనే చెప్తుందండి, తనే చేస్తుంది. నువ్వు ఇది వేసుకో డాడీ, ఇది ఇలా బాగుంటుంది, ఇది ఇలా వేసుకో అని చెప్తుంది తను. తను హెల్ప్ చేస్తుంది. ఇప్పటి వరకు చేసిన కవర్ సాంగ్స్ లో మీకు బాగా ఇబ్బందికరమైంది ఏదైనా సంఘటన జరిగిందా? ఉంటాయి కదా మేబీ. ప్రత్యేకంగా అంటే ఎప్పుడైనా ఆడపిల్లలు జనరల్గా ఒక్కొక్కసారి రారు, అంటే వస్తారు జనరల్గా అందరూ వస్తారు, కాకపోతే ఒక్కొక్కసారి రానప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అయ్యో మనం పిలిచాము, ఈ పిల్లలు రాలేదు, మన కోసం మనం వెయిట్ చేసాం అనిపించి ఆ ఒక్క సందర్భమే నన్ను ఇబ్బంది పెట్టింది. ప్రత్యేకంగా అయితే ఏమీ లేదు మేడం యాక్చువల్లీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాళ్ళు రాకపోయినా నేను కెమెరా పెడితే నాకు సెంటిమెంట్, నేను కెమెరా ఆపను. నేను సోలో సాంగ్స్ కూడా చేశాను, నేను అది కూడా చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్ గా, నేను కెమెరా అనేది నాకు సెంటిమెంట్ మేడం. అది మనం స్టార్ట్ అయిందంటే ఆపద్దు, చెయ్యాలి. ఆ రోజు ఫిక్స్ అయింది, కెమెరా ఈ రోజు పెడుతున్నాం, మనం షూటింగ్కి వెళ్తున్నాం అంటే వీ షుడ్ హ్యావ్ టు డూ ఇట్ అనేది నా ఇంటెన్షన్. 74 కవర్ సాంగ్స్ అంటే మాటలు కాదండి, అది తక్కువ విషయం కాదు అసలు. అయితే మీరు ఒక సాంగ్ చేయడానికి ముందుగానే ప్రిపేర్ అవుతారా? ఎన్ని రోజుల ముందు ప్రిపేర్ అవుతారు మేడం? నేను యాక్చువల్లీ ఏంటంటే మేడం ఫస్ట్ ఒక సాంగ్ చూస్తాను మేడం. జనరల్గా ఏంటంటే ఒక సాంగ్ చూసిన తర్వాత దీన్ని ఎలా చేయాలి మనం అనేది ప్లాన్ చేసుకుంటాను. ప్లాన్ చేసుకుంటాను. కొరియోగ్రాఫర్ వేరే వాళ్ళు అంటే మాక్సిమం నేనే చేసుకుంటాను. ఎప్పుడైనా నాకు రాను అంటే మేడం రాస్తారు, నా వైఫ్ సపోర్ట్ చేస్తారు. షీజ్ ఎ రైటర్ యాక్చువల్లీ. సో తను ఏంటంటే నాకు ఎప్పుడు కూడా ఏదన్నా కానీ సపోర్టబుల్ ఎవ్రీథింగ్ లో. నాకు ఈ ఏజ్ లో నేను ఇంత చేయగలుగుతానంటే బికాస్ ఆఫ్ మై వైఫ్. నాకు సపోర్ట్. పెద్ద ఏజ్ ఏం కాదండి, మీరు ఇందా నుంచి ఏజ్ అంటున్నారు కానీ మన హీరోలు చూసుకుంటే 70 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక రజనీకాంత్ గారు కానివ్వండి, మీరు అంటున్న మెగాస్టార్ కూడా ఇప్పుడు 70 దాంట్లోకి అడుగు పెడతారు. నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వాళ్ళు పాజిటివ్ వేవ్స్ మనం తీసుకుని మనం వై డోంట్ వీ మేక్ అవర్ సెల్ఫ్ ఇది చేయొచ్చు కదా మనం. వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళు ఎంతో చేశారు, అవి మనకు చూపిస్తున్నారు ప్లాట్ఫామ్స్ ని, మనం వెళ్ళి వాటిని యూజ్ చేసుకుంటూ యూటిలైజ్ చేసుకుంటూ మనం డెవలప్ చేసుకుని మనకంటూ మనం క్రియేట్ చేసుకోవాలి. హెల్దీగా ఉన్నామా లేదా, మనం చేయగలమా లేవా, ఇది ఒకటి మనం ఇండస్ట్రీలో కూడా నేను చాలా మందికి ఒకటి చెప్తాను మేడం, నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా నేనంట ఎవరు అవకాశం ఎవరు మనకి, మనమే తెచ్చుకోవాలంటే అవకాశం. సార్ ఒకటి చెప్పారు ఎప్పుడు, నేను ఆయన ఇంటర్వ్యూలో విన్నాను, మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఎప్పుడైతే మనకి నేమ్ ఫేమ్ వస్తుందో అన్ని వస్తాయి మనకి. ఆ నేమ్ ఫేమ్ కోసం మనం ఫైట్ చేయాలి, 100% మనం కష్టపడాలి అనే పాయింట్ నాది. 100% ఇదే మేడం, నా అంబిషన్ కూడా అదే. నేను ఎవరి గురించి ఆలోచించను, ఏమి చేయను, నాది నేను చేయాలనుకుని చేసి అక్కడ పెట్టేస్తాను 100%. వాళ్ళకి ఇష్టమై వాళ్ళు చూడనివ్వండి, తిట్టనివ్వండి, ఎనీథింగ్ ఐ విల్ యాక్సెప్ట్. అది నెగిటివ్ గానీ రాంగోపాల్ వర్మ గారి లాగా తీసుకుంటారండి. ఇబ్బంది అయితే మీరు చూడకెళ్తారు కదా ఆయన. నేను అనను, చూడమని చెప్తాను, ఎందుకంటే నేను రాంగ్ అయితే రైట్ చేసుకుంటాను. అంటే మనం ఆయన లాగా కాదు కదా, మనం కొంచెం డిఫరెంట్. ఖచ్చితంగా సార్ ఏంటంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి, ఆల్రెడీ ప్రూవ్డ్ పర్సన్ కాబట్టి ఆయన థాట్స్ వేరే ఉంటాయి, ఆయన ఆలోచనలు ఆయనకు ఉంటాయి. సో అలాంటి వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. కరెక్ట్. నేను ఐ వాంట్ టు బి ఎ లెర్నర్ ఇన్ దిస్ వరల్డ్ ఆల్వేస్. చిరంజీవి గారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? సార్ దగ్గర నేర్చుకున్నది ఏంటంటే స్టైల్ ఆఫ్ డాన్స్, స్టైల్, గ్రేస్. ఆయన చాలా బాగా చేస్తారు. ఆయన ఏదైనా కానీ ఆయన టాకింగ్ కూడా బాగుంటుంది, ఆయన ఆలోచన బాగుంటుంది. ఆయన అంటే ఏదైనా ఒకటి చేయాలి అనుకున్నప్పుడు చాలా నిండుగా ఉంటుంది. అది ఒక పని చేసేటప్పుడు ఆయన చాలా నిండుగా ఆలోచిస్తారు. ఆ వర్క్ అంటే ఆయన ఆలోచించినట్టు అందరూ ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు, బట్ ఆయనది కనిపిస్తుంది నాకు. ఆయన బాగా కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నిండుగా చెప్తారు ఏదైనా కానీ ఒకటి, అది పెట్టారు అంటే ఒక నిండు, ఒక గుడ్ థింగ్ అనేది, ఒక పాట్ అనేది ఉంటుంది అనమాట. ఆయన ఒక పర్ఫెక్ట్ నీట్ ఒక ప్లాట్ఫామ్ లాంటిది, అది మనం యూజ్ చేసుకోవడంలో ఉంటుంది, యూటిలైజ్ చేసుకోవడంలో. ఆయన చెప్పిన దాంట్లో ప్రతి బీసీ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్ కదా. 74 కవర్ సాంగ్స్ కి ఒకలే కొరియోగ్రాఫర్సా లేకపోతే వేరే మారారు మేడం? ఎంతమంది మారి ఉంటారు? నేను యాక్చువల్లీ మాక్సిమం ఒక 10 to 15 మెంబర్స్ చేశారు మేడం నాకు. మిగతా వాళ్ళంతా నేనే చేసుకుంటాను. మాంటేజ్ సాంగ్స్ నేనే ప్లాన్ చేసుకుంటాను. ఓకే. అంటే మీరు డాన్స్ క్లాసికల్ నేర్చుకున్నాను మేడం. అది కూచిపూడి మేడం. కూచిపూడి. నటరాజ రామకృష్ణ గారి శిష్యుడిని నేను. ఓకే, కూచిపూడి.
నటరాజ రామకృష్ణ గారి శిష్యుడిని. ఓకే, సినిమాలు ఏమైనా తీసే ఆలోచన ఉందా? ఉంది మేడం. నాకు ఒక 2 స్టోరీస్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. ప్రాజెక్ట్స్ రాసుకున్నాను మేడం. రాసుకున్నాను ప్రాజెక్ట్ నా ఓన్ గానే నేను అవి తీస్తాను. 2 టైటిల్స్ కూడా ఇప్పుడు నేను మీకు అనౌన్స్ చేస్తాను. చెప్తాను మేడం, చెప్తాను. ఒకటి వచ్చేసి క్రష్ అని, ఒక వే ఫీల్ మై వే, ఫీల్ మై వే క్యాప్షన్ ఫీల్ మై వే. అదేంటంటే జనరల్ గా వీళ్ళు ఏంటంటే ఈ క్రష్ అనగానే అక్కడ చూపించే విధానంలో ఈ పర్సన్ ఎవరైతే ఉంటాడో అతని మీద అమ్మాయిలు క్రష్ అవ్వడం అనేదే కనిపిస్తుంది. కానీ ఇంటర్నల్ గా వెళ్ళిన తర్వాత మనకి సబ్జెక్ట్ లోకి అది ఏంటి అనేది తెలుస్తుంది. సంబంధించిన క్రష్ కాదు, చూపించేది మాత్రం అదే, కానీ అది కాదు. లోపలికి వెళ్తే ద మెసేజ్ విల్ బి డెఫినెట్లీ నోన్ బై ద యూత్ అండ్ పబ్లిక్. అదే మీ ఫీల్ మై వే. ఓకే, రెండోది సార్ భువిధ అని. భువిధ, ప్రతి మగువ వ్యధ. ప్రతి మగువ వ్యధ. ఎందుకంటే ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత తన పర్సనాలిటీని ఎలా డెవలప్ చేసుకోవాలని తను ఆలోచిస్తుందో, తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది అని ఎందుకు గుర్తించరు తల్లిదండ్రులు కానీ? ఎప్పుడు చుట్టూ కాపలా ఎవరు? పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు, అలాగే మన పెరిగాక భర్త దగ్గర అదే ప్రాబ్లం, పిల్లల దగ్గర అదే ప్రాబ్లం. అంటే తనకంటూ తన అడిగింది చెయ్యాలి, తనకంటూ ఒక ఉంటుంది, ఓన్ గా ఒక ఇది ఉంటుంది, తనకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తిత్వాన్ని ఎందుకు గౌరవించారు అనే దాని మీద పాయింట్ మేడం. అంటే ఒక టీచర్ పడేటువంటి ఆవేదన అది. అలాగే ఒక మినిస్టర్ కూతురు కూడా చేసేటువంటి కార్యక్రమాల్లో ఈ 2 కలిపి ఒక ప్యారలల్ స్టోరీ వెళ్తుంది. కంప్లీట్ అయిపోయింది. లేదు మేడం, స్టోరీ రెడీగా ఉంది, నేను తీయడానికి రెడీగా ఉన్నాను. ఈ ఇయర్ 2 ప్రాజెక్ట్స్ నేను ట్రాక్ ఎక్కిచ్చేస్తాను మేడం. 100%. ఎవరు అంటే సెలెక్ట్ చేసేసుకున్నారా? లేదు మేడం, నేను ఇంకా కాస్టింగ్ ఇంకా డిసైడ్ కాలేదు. ఎందుకంటే ఉన్నారు, మాట్లాడుతున్నాను, ఇంకా కొంచెం రీసెర్చ్ లో ఉన్నాను. ఇంకొంచెం క్రీమ్, ఎవరిని అనుకుంటున్నారు? నేను అప్పుడే అనౌన్స్ చేయను. టైటిల్ చేశారు కదా, అవి కూడా చెప్తారే వాళ్ళలో. కొంచెం టైం ఇవ్వండి మేడం, డెఫినెట్ గా చెప్తాను. నేను 100% నేను మళ్ళీ ఆ సక్సెస్ఫుల్ ఇది తీసుకునే మన దగ్గరకు వస్తాను. 100% మనం ప్లాన్ చేద్దాం. 100%. ఆ భువిధ అయితే చాలా బాగుంటుంది సబ్జెక్టు. ఇది మెసేజ్ ఓరియంటెడ్. రెగ్యులర్ గా చాలా మంది చేసి సస్పెన్స్ థ్రిల్లర్ చేసిందే క్రష్ అనేది. ఇదైతే భువిధ మాత్రం డెఫినెట్ గా ఇది ఎవరు తీయలేదు మేడం. ఆ స్టోరీ ఎవరు తీరు కూడా, ఎందుకంటే అది చేత కాదు ఎవరికి. అంటే కాదని నేను కామెంట్ చేయట్లేదు, బట్ ఏంటంటే నా ఆలోచన వాళ్ళకి రాదు. ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కోలా ఉంటుంది. వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి దగ్గర ఈగో అడ్డం వస్తుంది వీళ్ళకి అడగటానికి, మగవాళ్ళకి. నేను ఖచ్చితంగా చెప్తాను, కానీ నాకు లేదు ఆ ఈగో. 100% చెప్తాను. నేను దిగి చెప్తా, అమ్మా ఇది కావాలి, ఇలా చేయండి మీరు అని. అది ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని బయటికి తీసుకురావాలన్నప్పుడు నాకు ఆ ఈగో ఉంటే నేను తీసుకురాలేను. నేను వాళ్ళ గౌరవాన్ని నేను నిలబెట్టాలి, వాళ్ళు పైకి రావాలి, వాళ్ళని అందరూ చూడాలి, గౌరవించాలి. ప్రతి స్త్రీని మనం ఎలా చూస్తున్నాం, ఎలా చూడాలి సొసైటీలో అనేది నా పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఫీల్డ్ లో మీరు బిజీగా ఉంటున్నారు. ఒక భర్తగా మీరు ఎంతవరకు మీ భార్యకి న్యాయం చేస్తున్నారు అనుకుంటున్నారు? ప్రామిస్ గా చెప్తాలి అంటే మాట్లాడతాను, డైలీ ఒక 3 hours స్పెండ్ చేస్తాను టైము. బట్ యాక్చువల్లీ తనే చెప్పింది, నువ్వు ఒక ఆశయం పెట్టుకున్నావు కదా, దాన్ని నెరవేర్చుకో వెళ్ళి. సో అలా నెరవేర్చుకున్నాక నువ్వు మంచిగా సక్సెస్ అయితే నాకే కదా హ్యాపీనెస్. సో నేను లీడ్ చేస్తాను కాబట్టి నువ్వు ఓకే, నో ప్రాబ్లం, నువ్వు వెళ్ళి. తండ్రిగా ఎంత స్పేస్ ఇచ్చారు పాపకి? డెఫినెట్ గా డైలీ ఒక 1 hour మాట్లాడతాను తనతో. డెఫినెట్ గా మాట్లాడతాను మేడం. తనతో అసలు మాట్లాడకపోతే నాకు డే గడవదు. 100% ఫోన్ చేస్తాను. ఎక్కడున్నా నేను తన ఒకవేళ బిజీగా ఉన్నా తను నాతో మాట్లాడుతుంది, నాన్న ఏంటి, వాట్ ఇస్ యువర్ ప్రోగ్రామ్ అని అడుగుతుంది, చెప్తాను. ఆ డ్రెస్ కర్సీ కూడా నైట్ బిఫోరే నాకు తను పెట్టేస్తుంది, ఈ డ్రెస్ వేసుకో అని. తను చెప్తుంది, ఈ డ్రెస్కి వెళ్ళు, ఈ రోజు కూడా ఇంటర్వ్యూకి వస్తున్నానంటే తను సపోర్ట్, ఏ ఈ డ్రెస్ లో వెళ్ళు, బాగుంటుంది, ఈ గ్రీన్ మ్యాట్కి ఎల్లో ఉండాలి అని చెప్పేసి ఉంటారు. అయితే ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మేడం? నేను యాక్చువల్గా డైలీ నా వంటిల్లే నాకు ఔషధాలయం. నేను ఎవ్వరు ఏ డాక్టర్ని అడగను. నా ఫుడ్ డైట్ నేనే ప్లాన్ చేసుకుంటా. అలాగే ఇప్పుడు వర్కౌట్స్కి వెళ్తున్నాను మేడం. యాక్చువల్లీ నేను 2 years బ్యాక్ ఐ వాస్ బీన్ 115 kgs. 115. ఎస్, నేను ఇప్పుడు వచ్చేసి 80 kgs ఉన్నాను మేడం. ఎందుకు ఇలా తగ్గాను అంటే నేను ఫస్ట్ తగ్గాలి అంటే నేను ట్రోల్ అవుతాను, 100% ట్రోల్ అవుతాను. అలా ఉండి ట్రోల్ అవ్వచ్చు, ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. బట్ నాకు అలా కాదు, నన్ను నేను మార్చుకోవాలి అని నేను ఐ వాజ్ ఇన్ కంప్లీట్లీ. అంటే ఇప్పుడు నన్ను నేను నోటిఫై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరితో యాక్ట్ చేయాలి. యాక్ట్ చేయాలి అంటే యాక్ట్ చేసే పిల్లలు కూడా నాతో బాగుండాలి కదా మేడం, నేను కూడా. సో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి నన్ను. సో కొంత మెయింటెనెన్స్ నేను చేసుకోవాలి. సో ఐ హావ్ మేడ్ మై సెల్ఫ్. అండ్ డెఫినెట్గా నేను రెగ్యులర్గా గ్రీన్ సలాడ్ తింటాను మేడం. ఫస్ట్ నా ఫ్రూట్ తో స్టార్ట్ అవుతుంది నా డే. ఫస్ట్ జామకాయతో స్టార్ట్ అవుతుంది నా లైఫ్. ఎగ్జాక్ట్లీ 8:39 కి ఒక జామకాయ తింటా. తర్వాత మధ్యాహ్నం వచ్చేసి ఒక పుల్కా తింటా. నైట్ పప్పాయ తింటా. ఇదే నా ఫుడ్. మధ్యలో ఎప్పుడైనా నాకు బాగా వేస్తే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటా. రైస్ అసలు తీసుకోరు? అసలు రైస్ ఆయిల్ నో.
మన ఇండియాలో ఉండేదే రైస్, మీరు కానీ ఎట్లా నేను ఉండగలుగుతున్నారు? తిన్ను మేడం, అస్సలు తిన్ను, మ్మ్. అస్సలు తిన్ను. ఈ ఎమర్జెన్సీ ఏదైనా పార్టీ ఫంక్షన్స్ ఏదైనా అంటే వెళ్ళి అటెండ్ చేసే ఊరికి అంత తినేస్తా కానీ. అయితే మీ ప్రొడక్షన్ కి వస్తే మాకు అన్ని ఫ్రూట్సే ఉంటాయి. ఫుడ్ లేదు మేడం, మీకోసం స్పెషల్ గా నేను అరేంజ్ చేస్తాను. అంటే వాళ్ళందరికీ ఉంటుంది, వచ్చిన ప్రొఫెషనల్ వాళ్ళకి అందరికీ ఉంటుంది, నా వరకు మాత్రమే. ఈ హీరోయిన్స్ సెలక్షన్స్ ఎట్లా చేసుకుంటారు కవర్ సాంగ్స్ కోసం? నేను అమ్మాయిని బట్టి సాంగ్ ఇస్తాను మేడం, ఓకే, అమ్మాయిని ఎవరైనా బట్టి. కానీ. ఎందుకంటే ఏ అమ్మాయికైనా టాలెంట్ ఉంటుంది, మ్మ్. ఎవ్రీబడి ఈస్ Definitely, బ్యూటిఫుల్. అవును. వాళ్ళు నల్లగా ఉన్నారా వీళ్ళు తెల్లగా ఉన్నారా అనేది ఉండదు, మ్మ్. ఎవ్రీ గర్ల్ ఈస్ బ్యూటిఫుల్. వాళ్ళ సోల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి. మ్మ్. అమ్మాయిలు అంటేనే అసెట్ మేడం యాక్చువల్లీ. ఓకే. వాళ్ళని ఆస్తిలో కాపాడుకోవాలి మనం, నేను అదే చెప్తాను. మ్మ్. చాలా మందికి తెలియదు ఏంటంటే వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటారు, ఏదో అవును, చేస్తారు. ఒకళ్ళు నల్లగా తెలీదు. ఉన్నా, ఒకళ్ళు పొట్టిగా మ్మ్. ఉన్నా, పొడవుగా ఉన్నా. నేను ఏ ఆడపిల్ల వచ్చినా అమ్మ నువ్వు ఈ పాట నువ్వు చేయగలవా, నీకు ఇది ఇస్తాను చేసుకున్నానా నా పక్కన ఉండి, ఇలా లేదు అమ్మాయికైనా ఓన్ గా సాంగ్ చేయించి నేను రిలీజ్ చేస్తాను, మ్మ్. అలా ప్లాన్ చేస్తాను ఎక్కువ ఇంట్రెస్ట్ గా. ఇక్కడ మన తెలుగు వాళ్ళని తీసుకుంటారు ఎక్కువ. తెలుగు వాళ్ళే మేడం ఎక్కువ, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మన తెలుగు వాళ్ళే తీసుకుంటాను. ఇప్పుడు ముంబై వాళ్ళు ఎవరిని నేను ఇంకా ఇన్విటేషన్ ఇవ్వలేదు, ఉన్నారు కాంటాక్ట్స్ ఉన్నాయి నాకు, బట్ నేను ఇప్పటి వరకు ఇంతవరకు ఎవరికి నేను ఛాన్స్ ఇవ్వలేదు. అయితే మీరు చెప్పిన 2 మూవీలు క్రష్, వివిధనా? ఉవిధ. ఉవిధ, ఓకే. ఈ 2 ఈ మంత్ లో పట్టాలు ఎక్కుతాయా? ఖచ్చితంగా మేడం. ఓకే. ఉవిధ అంటే మన సంస్కృతంలో అమ్మాయి అని, మ్మ్హ్మ్. ఉవిధ అనేది అమ్మాయి, మ్మ్. ప్రతి మగువ వేద మ్మ్. అంటే వాళ్ళకి ఉన్న ఓన్లీ వ్యక్తిత్వాన్ని వాళ్ళు మీరైనా బయట చెప్తున్నారు మా తీసుకోవాలి. మగవుల వ్యధలు కనీసం. తప్పకుండా మేడం, మీరు బయటికి రావాలి, మీరు అందరూ మ్మ్. గర్వంగా తిరగాలి. అది రుద్ర వల్ల అయితే ఇంకా చాలా హ్యాపీ. అదే అదే, చాలా రుద్ర సంతోషం. ఎట్లా వచ్చింది మర్చిపోయిన అడుగుదాం అనుకున్నా. యాక్చువల్ గా భరత్, రుద్ర ఎట్లా ఎక్కడే రుద్ర యాడ్ అనేది అయింది? యాక్చువల్లీ నేను శివభక్తుడు మేడం, బాగా ఓ. శివభక్తుడిని. రోజు శివుడికి పూజ చేస్తాను నేను ఇంట్లో, డైలీ 4:30కి అంతా పూజ అయిపోతుంది నాకు. నైట్ ఎంత లేట్కి వెళ్ళినా, స్నానం 3కి వెళ్ళినా కూడా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసుకొని పూజ చేసుకున్నాకనే మళ్ళీ రిలాక్స్ అవుతాను నేను. 4:30కి అంటే బ్రహ్మముహూర్తంలో పూజ చేయడం మా తాతగారు అలవాటు చేశారు, అది అలవాటు మేడం నాకు. సో అలా చేసుకుంటూ నేను అలా నాకు ఒక సందర్భంలో రుద్రాభిషేకం చేసుకునేటప్పుడు నాకు మనసుకు అనిపించింది, పెన్ పట్టుకుని రాస్తున్నప్పుడు అది రుద్ర నాకు తెలియకుండా నేను రాశాను అది రుద్ర అని. అప్పుడు శివుడే నాకు అది రాయించారు ఆయన కలం అని పేరు చెప్పేసి రుద్ర అని, అయిందా? అప్పటి నుంచి రుద్ర అని నా పేరు పక్కన కూడా రుద్ర పెట్టుకోమని నా గురువు గారు చెప్పారు. సో అందుకని భరత్ రుద్ర అని పెట్టుకున్నాను నేను. మీరేమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా ఇప్పుడు వాళ్ళకి? తప్పకుండా మేడం, ఎందుకంటే ప్రతి యూత్ కూడా ఎవరైతే ఇప్పుడు మన సినిమా ఫీల్డ్లోకి వస్తున్నారో ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయకుండా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్తోనే, లైక్ ఫోన్, మొబైల్ కానివ్వండి, లేకపోతే ఇంకోటే కానివ్వండి, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ బయటికి రావాలి. నాకు అవకాశాలు ఇవ్వలేదు వాళ్ళు వీళ్ళు అన్నమాట వద్దు, ఎవరికి ఇవ్వరు. మనం ప్రూవ్ చేసుకుని ప్రజలు మన ఆదరించిన రోజున డెఫినెట్గా అవి మనకు వస్తాయి, వెతుక్కుంటూ వస్తాయి మేడం మనకి. మన అదే సార్ చెప్పారు మనకి, చిరంజీవి గారు కూడా చెప్పింది అది, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీకు వెతుక్కుంటూ నీ ఆపర్చునిటీస్ నీకు వస్తాయి అని చెప్పింది ఆయన. అదే ఆ పాయింట్, అదే అర్థం. ఆయన ఎంత గొప్పగా చెప్పారో సార్, నాకు చాలా నన్ను ఇది ఇంప్రూవైజ్ చేసింది ఆ పాయింట్. అందుకనే నేను దానికి ఎక్కువ ఫిదా అవుతాను ఆ పాయింట్. ఎప్పుడు రోజుకి ఒకసారైనా ఆ పాయింట్ వింటూ ఉంటాను నేను ఎప్పుడు కూడా. మీ పాప మూవీలోకి వస్తాను అంటే ఎంకరేజ్ చేస్తారా? తన ఇష్టం మేడం, నేనైతే వద్దని చెప్పను. తన ఇష్టం, తను ఏదన్నా నేను ఫ్రీడమ్ ఇస్తాను, ఎందుకంటే నేను నో అని ఎప్పుడు చెప్పను. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని నో అనకూడదు మనం, వాళ్ళ ఫ్రీడమ్ని వాళ్ళకి ఎప్పుడు కూడా వదిలిపెట్టేయాలి. నేను అదే చెప్తున్నాను, మీకు ఆడపిల్లకి ఫ్రీడమ్ ఇవ్వాలనే చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలా మంది రిస్ట్రిక్షన్స్ పెడతారు ఇళ్లలో, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, చెప్పులు వేసుకెళ్ళు, ఇవి కాదు. అసలు వాళ్ళకి ఏం చేయాలనిపిస్తుందో చేయనివ్వండి, వాళ్ళకి సెక్యూరిటీగా మనం పక్కన నుండి వాళ్ళని కాపాడుకోవాలి. బాగుంది సార్, తప్పకుండా మేడం, వాళ్ళని పక్క నుండి మనం కాపాడుకోవాలి, వాళ్ళని సెక్యూరిటీ చేసుకోవాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఓకే ఎక్కడికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ సెక్యూరిటీ మనం ఏర్పాటు చేసుకునే పరిస్థితి చూసుకోవాలి, వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా. ఎవరితోనో మాట్లాడిస్తా అన్నారు, మాకు వీడియో కాల్ కూడా చూపిస్తారు. షూర్ మేడం, తప్పకుండా మాట్లాడిపిస్తాను. రెడీ సార్, నమస్తే అండి. అదే ఏంటంటే భరత్ గారి గురించి, ఆయన సినిమా ఫ్యాషన్ గురించి, ఇప్పుడు మనతో పాటు అందాల రాముడు డైరెక్టర్ గారు ఉన్నారు, అయితే వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి సార్, అసలు భరత్ గారు అంటే సినిమా ఫ్యాషన్ ఎందుకు అంత ఎక్కువగా? నమస్తే అండి అందరికి ప్రేక్షకులకి. యాక్చువల్లీ అతని చిన్నప్పటి నుంచి తనకి కళ ఉంది, నాతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ వన్ ఆఫ్ ది టైంలో తన బాధ్యతల వల్ల తను అటుమల్లి తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో ఏదో ఒకటి సక్సెస్ కావాలనే ఒక ప్రయత్నంలో మళ్ళీ ముందడుగేసి ముందుకెళ్తున్నారు. బాగానే, చాలా బాగా నేను చూస్తుంటా తన వీడియోస్, తన వైరల్ అవ్వడం కానీ నాకు చాలా బాగా అదంతా ప్రతి ఒక్కటి నాకు చూస్తూ ఉంటాను. ప్రజెంట్ నేను నెక్స్ట్ మంత్ ఎండింగ్ లో తీయబోయే సినిమాలో మెయిన్ విలన్ గా తన్నే నేను ప్రామిస్ చేసేసాను తనకి. మీరే చేస్తూ సేమ్
సేమ్ గెటప్ లోనే ఉండండి. ఆహా, అందుకేనా సార్ హెయిర్ అంతా? Getup లోనే ఉండండి. ఆ, హెయిర్ అది ఒక టెర్రరిస్ట్ రోల్ అది. ఓకే. ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ గెటప్ లోనే మా స్టూడియోకి వచ్చారు. నాకు అంత హైట్, ఒక సైకో, ఆ. ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఓకే. అందువల్ల యాక్చువల్లీ నేనంటే నా పేరు వచ్చి గోపి అండి. అవును సార్. స్టూడెంట్ తరుణ్తో చేశాను. అవును సార్. తరుణ్తో చేశాను. మళ్ళీ తర్వాత రెడ్డి గారిలో రౌడీజం అనే ఒక మూవీ చేశాను అక్కడ. తర్వాత కన్నడలో ఒకటి రిలీజ్ రెడీగా ఉంది, యారింగ్ బేబీ లోక్ అనే ఒక మూవీ. సార్ మొత్తం 3 సినిమాలు చేశాను. ఇప్పుడు 4th ఫిల్మ్ గా ప్లానింగ్ చేస్తున్నాను. 100% తన్నే తీసుకో ఆ రోల్ ఫిక్స్ అయ్యా నేను. మంచి వ్యక్తి ఆయన. అదే సార్. ప్యాషన్ ఎప్పుడైనా సక్సెస్ అవుతుందండి. Success. KFC పెట్టాడు ఆయన. అవును సార్. అవును. KFC పెట్టిన వ్యక్తి 70 years లో సక్సెస్ అయ్యాడు. అదే చెప్పాను సార్ సార్కి కూడా నేను. ఈ ప్యాషన్ కి ఏజ్ సంబంధం లేదు, ఇలాంటివన్నీ ఏం లేదు, సంబంధం లేదు. యాక్చువల్లీ మనకి ఏజ్ అనేది నథింగ్, ఓన్లీ అది అంకి మాత్రమే. అంతే. మన మనసు మనం ఏమంటారు, చివరి వరకు ఉంటే ఏదో ఒక రోజు 100% సక్సెస్ అవుతాం. ఆ సక్సెస్ లో మన వ్యక్తి ముందుంటారు ఆయన. అవును సార్. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా దాత్రితో ఆయన గురించి మీ మాటల్లో మా దాత్రితో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అనే నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా అన్నయ్య. అనే మేడం గారు అన్నయ్య. హాయ్ అండి, బాగున్నారా? నమస్తే. నమస్తే సార్, బాగున్నాను. మీరు కూడా రావాలి ఒకసారి మా స్టూడియోకి. అట్లాగే సార్, అట్లాగేనండి. భరత్ గారి గురించి మన భరత్ గారి గురించి ఒక 2 మాటలు. భరత్, ఆల్ ద బెస్ట్. క్రష్ టైటిల్ అదిరిపోయింది, ట్రెండింగ్ గా ఉంది. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. సో ఇంకా అంటే సిరీస్ ఇంకా ట్రెండింగ్ లోకి వెళ్ళాలి. తప్పకుండా. టైటిల్ ట్రెండ్ లో ఉంది కాబట్టి సిరీస్ ట్రెండింగ్ లోకి వెళ్ళాలి. థ్యాంక్ యూ అన్నయ్య. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. లీడ్ రోల్ చేస్తున్నావు, సో కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ ఫర్ ద బ్లెస్సింగ్స్ అన్నయ్య. బాగా మీ టీం అందరూ కూడా బాగా ఎఫర్ట్స్ పెట్టండి. డెఫినెట్ గా తప్పకుండా అన్నయ్య. అవకాశం ఉంటే నేను కూడా మంచి క్యారెక్టర్ చేస్తాను. అయ్యో మీరు చెయ్యాలి, మీరు లేకుండా ఎలా అన్నయ్య? మీరున్నారు, నేను మీకు చెప్పలా, సర్ప్రైజ్ చేద్దామని ఆగే నేను. అన్న థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎలా నీ టాలెంట్ గురించి తెలుసు, బాగా చేస్తావు, మంచి టాలెంటెడ్. థ్యాంక్ యూ అన్నయ్య. మంచిగా ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ అన్నయ్య. సక్సెస్ అవ్వాలి, అవుతుంది. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అంటే ఇప్పుడు అంతటా క్రష్ టైటిల్ అనేది అది కూడా మా దాత్రిలో ఫస్ట్ టైం రిలీజ్ చేయడం. ఫస్ట్ టైం ఇక్కడే రిలీజ్ చేశారు. నిజంగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని, నిజంగా ఇందాక ఆయన చెప్పినట్టు క్రష్ అనేది జనాలు వేరే క్రష్లు అనుకుంటారు, ఎవరు కూడా మంచిని తొందరగా తీసుకోలేరు. కాబట్టి సినిమా చూస్తే అర్థం అవుద్ది అన్నారు. అట్లాగే మరి ఈ సినిమా ఈ నెల పట్టలేకపోతారు. మరి ఈ సినిమాలు ఒక పక్కన చేస్తూ కవర్ సాంగ్స్ కూడా ఎట్లా కవర్ చేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా మేడం, ఎందుకంటే కవర్ సాంగ్ అనేది నాకు మెయిన్ మోటో. అది ఖచ్చితంగా దాన్ని ఆపను, ఎందుకంటే అసలు స్టార్ట్ చేసింది దాంతో కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి. అది చేస్తూనే ఈ మన సిరీస్ కూడా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నాను ఆల్రెడీ. ఒక 5 షెడ్యూల్స్ చేసాము. 5 షెడ్యూల్ వైజ్ గా ఒక్కొక్క షెడ్యూల్ నెలకి ఒక 2 షెడ్యూల్స్ ప్లాన్ చేస్తాను. మీన్ వైల్ లో నేను ఒక సాంగ్ ఎన్ని రోజులు పడుతుంది సార్? మాక్సిమం 1 or 2 days మేడం. అంతే 2 days. లొకేషన్ కూడా నేను అన్ని ముందే ప్లాన్ చేసుకుంటాను, లైటింగ్ సెపరేట్ గా చూసుకుంటాను, ఏం పడుతుంది మనకి, బడ్జెట్ ఎక్కువగా ఏది తీసుకుంటారు? మా ఏరియానే అమీన్పూర్ యూస్ చేస్తాను. అక్కడే ఉన్నాయి మంచి లొకేషన్స్. BHL లో మంచి లొకేషన్స్ బాగుంటాయి మేడం. BHL లొకేషన్స్ చాలా ఉంటాయి, బాగా చుట్టుపక్కల చాలా మనకి కావాల్సినటువంటి గ్రీనరీ బాగా దొరుకుతుంది అక్కడ. మనకి ఫ్లవర్స్ ఉంటాయి బాగా, డిఫరెంట్ బాగుంటుంది అక్కడ. ఇండస్ట్రీలో కొంతమంది మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వచ్చారు అంటే సగం సక్సెస్ అక్కడే అయినట్టు మీరు. ఎందుకంటే ఎవరికి సపోర్ట్ చేయరు, మన ఫీల్డ్ లో తెలిసిందే కదా. ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే ఆల్ ది బెస్ట్ సార్. మీరు మూవీస్ అట్లాగే 150 కవర్ సాంగ్స్ కూడా కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అది చేసి చిరంజీవి సార్ని కలవాలి నేను. డెఫినెట్ గా కలుస్తారు. ఎందుకంటే సార్ నేను కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకుని 150 సినిమాలు మీరు చేశారు. 150 సాంగ్స్ చేశాను సార్. ఇలాగా మీ బర్త్డే 22 ఆగస్టు, నాది 23 ఆగస్టు సార్. సో నేను అలా నన్ను ఇన్స్పైర్ చేశారు సార్ మిమ్మల్ని. ఇవన్నీ ఇప్పుడు నేనే చిరంజీవి గారు అనుకుని నాకు చెప్తా ఉన్నారు. తప్పకుండా. ఓకే సార్, ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.